ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. ఒకటి మాత్రం నేను చెప్తాను, అయ్యా బాలకృష్ణ, నువ్వు మద్యం మత్తులో అసెంబ్లీకి రావడమే తప్పు. ఫుల్గా తాగి నువ్వు అసెంబ్లీలోకి వచ్చి సబ్జెక్టు తెలియకోకుండా ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం ఎంతవరకు సబబు? ఏమనుకుంటున్నావు? ఒకవేళ ముఖ్యమంత్రి గారి బావమర్ది అయిండొచ్చు, లేకపోతే వియంకుడు అయిండొచ్చు, లోకేష్ గారికి మామ అయిండొచ్చు. కానీ సభను కించపరిచే విధంగా సభా మర్యాదలు పాటించుకోకుండా నోటికి వచ్చినట్లు తాగి వాగడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకేం తెలుసయ్యా? ఆయన్ని చూసి మర్యాద నేర్చుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు చిరంజీవి గారిని ఎంతో సాధారణంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ఆయన వెళ్ళే వరకు కూడా మరి బయటికి వచ్చి ఆయన్ని పంపించడం మనం అందరం కూడా చూసాం. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాలనే ఉద్దేశంతో నీవు నోటికి వచ్చినట్లు మాట్లాడడం అనేది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. నువ్వేమో గొప్ప వ్యక్తి అని నువ్వు అనుకుంటా ఉన్నావు. ఒక మంచి నటుడిగా నీకు ఆదరింపు ఉండొచ్చు, కానీ నీ పొగురుతనం అనేది తగ్గించుకోవాలి. నువ్వు పొగురుగా మాట్లాడడం కానీ ఎన్నో సందర్భాల్లో నీ సొంత పార్టీ వాళ్ళపైన చేయి చేసుకోవడం చూసాం. నీ సొంత పార్టీ వాళ్ళని అమ్మలక్కల గురించి తిట్టడం చూసాం. ఎన్నో రకాలుగా ఎన్నో వీడియోలు నీ గురించి వచ్చినాయి. అది నీ ఫ్యాన్స్ భరిస్తారేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భరించే స్థాయిలో లేదు. నీవు తాగి ఒక సినిమా నిర్మాతను, తర్వాత ఒక జ్యోతిష్యుని మీద కాల్పులు జరిపిన మాట వాస్తవం కాదా? ఆ రోజు ఇదే రాజశేఖర రెడ్డి గారు నిన్ను కాపాడకపోతే ఈరోజు నువ్వు కటకటాల వెనుకల ఊచలు లెక్క పెట్టే పరిస్థితి ఉండేది. వాళ్ళు మర్యాదస్తులు కాబట్టే రాజశేఖర రెడ్డి గారి మంచితనం అనేది ఈరోజు నీకు మరో జన్మను ఇచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఈ విధంగా నోరు పారేసుకుంటే మేము కూడా మా నోరు విప్పాల్సి వస్తుంది. అయినా మొదటిసారిగా నిన్ను హెచ్చరిస్తూ ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిదని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. పదే ఇటువంటి మాటలు మాట్లాడడం మానుకోండి.